ఓం 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 నిటారుగా కూర్చోండి. చేతులను రిలాక్స్డ్గా తొడలపై ఉంచుకోండి. చిన్న చిరునవ్వు వెలయించండి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మహావాక్యరత్న ప్రభావళి ఉపదేశవాక్య ప్రకరణం. ఇందులో నిన్న కైవల్యోపనిషత్తులో చూశాము. ఈరోజు మైత్రేయోపనిషత్తు మహావాక్యం. అంతః పూర్ణో బహిః పూర్ణః పూర్ణకుంభాయివార్ణవే అంతఃశూన్యో బహిః శూన్యః శూన్యకుంభాయివాంబరే. అంతః పూర్ణో బహిః పూర్ణః పూర్ణకుంభాయివార్ణవే అంతః శూన్యో బహిః శూన్యః శూన్యకుంభాయివాంబరే. ఈ మంత్రం అత్యంత గంభీరమైనటువంటి అద్వైత వాక్యం. సాధారణంగా పూర్ణం, శూన్యం అనే విరుద్ధ పదాలను ఒకచోట కలిపి చెప్పలేము. ఉపయోగించి ఆ రెండు పదాలను పూర్ణం అని మొదటి వాక్యంలోను, శూన్యం అని రెండవ వాక్యంలోను పూర్ణకుంభాయి వార్ణవే శూన్యకుంభాయి వాంబరే అంటూ చెప్పారు. ఈ మంత్రం పైగా చదివితే బ్రహ్మము పూర్ణమా లేక శూన్యమా అనే సందేహం కలుగుతుంది. కానీ వేదాంత దృష్టిలో ఇక్కడ శూన్యము అనే పదం అభావము, లేనిది, అబ్సల్యూట్ ఎంప్టీనెస్ అనే అర్థంలో కాదు, ఉపాధి భేద శూన్యత అనే అర్థం. ఏమిటి శూన్యము? ఉపాధి భేదము శూన్యము. ఉపాధి శూన్యం కాదు, ఎందుకంటే ఉపాధి ఉందిగా. ఉపాధి ఎలా తీసిస్తాం? ఈశ్వరుని ఉపాధి ఉన్నది, జీవుని ఉపాధి ఉన్నది. వాటిని శూన్యం అని చెప్పడానికి లేదు. ఉపాధులలో నుండే భేదములు శూన్యం అని చెప్పడానికి శూన్య అనే పదాన్ని వాడి ఉన్నారు. సరే, అంతః పూర్ణో బహిః పూర్ణః పూర్ణకుంభాయివార్ణవే అంతః శూన్యో బహిః శూన్యః శూన్యకుంభాయివాంబరే. నీవు పూర్ణుడవు, భేదరహితుడవు, ఉపాధి భేదరహితుడవు. అంతః లోపల, పూర్ణః పూర్ణము, బహిః బయట పూర్ణః పూర్ణము. ఎలాగా? ఇవా వలే, అర్ణవే సముద్రమునందు ముంచినటువంటి పూర్ణ కుంభ. కుండను తీసుకెళ్ళి సముద్రంలో ముంచారు. ఇప్పుడేంటవుతుంది? సముద్రంలో ఉన్న నీరు కుండలో చేరింది. ఇప్పుడు కుండ నీరు ఒకటి, సముద్రం నీరు ఒకటి, రెండున్నాయా? కుండ దృష్టితో చూస్తే
లోపల నీటితో పూర్ణం, బయట కూడా పూర్ణము అదే నీటితో ఉంది. అదే చెప్తున్నారు. మొదటి పాదము పూర్ణ దృష్టిని ప్రకటిస్తుంది. అంతః అంటే అంతరంగం, బహిః అంటే బాహ్య ప్రపంచం. సాధారణంగా ఎవరినైనా అడగండి ఈ దృష్టిలో, నా మనసులోనండి, నాలోనండి, నా బయటండి, నేను, నా బయట జగత్తు. ఇదే కదా క్లాసిఫికేషను. ఏదైతే ఈ శరీరానికి పరిమితమయ్యి ఆ లోపల ఉన్నదంతా నేను, శరీరానికి 0.5 మిల్లీమీటర్ బయట ఉన్న దగ్గర నుంచి ఆ గెలాక్సీల వరకు అంతా జగత్తు బాహ్యంగా ఉంది. ఇదే ద్వైతం. నేను ఏం చెప్పారు ఉపాసనలో, ఒరే ఈ శరీరం ఒకటే నువ్వు కాదురా, ఈ శరీరంలో ఉన్నటువంటి బయట చైతన్యం, విశ్వంలో ఉన్న ప్రతి పర్వతం, నది, కొండ, బండ అన్నీ నీవేరా, అదే బ్రహ్మన్ రా అంటూ ఆదిత్య ప్రతీక బ్రహ్మోపాసనలో బోధించారు కదా. ఈ డివిజన్ ఏమిటి? నేను, ఓకే, ఈ బాడీ అండ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ అండ్ ఇన్నర్ ఎక్విప్మెంట్, బయట జగత్తు, ఇదిగో ఈ శరీరానికి ఏదైతే కొంచెం పైన ఉందో అది కూడా, అదంతా కూడా జగత్తే. ఈ ద్వైతమే సంసారానికి, ఈ జనన మరణ వలయానికి మూలం. జ్ఞాన ఉదయానంతరం అంటే జ్ఞానం కలిగిన తరువాత ఈ భేదము ఉండదు. ఉండదు. హృదయంలో ప్రకాశిస్తున్న చైతన్యమే విశ్వరూపంగా కనిపిస్తున్న చైతన్యమని ప్రత్యక్షమవుతుంది. అలా ప్రత్యక్షం చేసుకోవడమే బ్రహ్మ జ్ఞానం. అందువలన జ్ఞానికి లోపల బ్రహ్మమే, బయట బ్రహ్మం. అదేంటంటే లోపలనున్న నేను, ఈ శరీరాదులతో ఉన్న నేను జగత్తుతో ఒకటెలా అవుతాను? జగత్తు వేరువేరుగా ఉంది. అక్కడ రకరకాల వృక్షజాతులు, జంతుజాతులు, వస్తువులు, స్థావరాలు, జంగమాలు ఉన్నాయి. నేను వాటితో ఒకటెలా అవుతాను? జస్ట్ డ్రాప్ యువర్ ఉపాధి ధర్మ. వెన్ యూ cognitively drop the upadhi dharma, you are one with the whole. You are one with the universal Chaitanya. Vyashti dissolves and samashti only prevails. In that samashti only, if you drop the upadhi of the samashti, only Chaitanya remains. Antah purno bahi purnah అంటే లోపట బయట అనేటటువంటి క్లాసిఫికేషన్ లేకుండా ఉపాధి ధర్మములను దాటి సర్వమును వ్యాపించి ఉన్న చైతన్యమే నీవు. ఈశావాస్యం ఇదం సర్వం. అదే అంతఃపూర్ణ బహిఃపూర్ణ. ఛాందోగ్యంలో ఏం చెప్పారు? సర్వం ఇదం బ్రహ్మ ఖలు, సర్వం ఖల్విదం బ్రహ్మ. ఆ మహావాక్యమే పూర్ణకుంభ యువంబరే. అంతఃపూర్ణ లోపల చూద్దామంటే నువ్వు పూర్ణుడవు, అనగా ఈ శరీరం కాదు, చైతన్యం. బహిఃపూర్ణ బయట ఏదైనా చూద్దామంటే అక్కడ వేర్వేరు వస్తువులు ఉన్నాయి, అలా చూడకు, అది తప్పు. సరి అయిన దృష్టికోణంలో అంతా చైతన్యమే. ఏది నువ్వు కొండ అంటున్నావో వెనక్కి వెనక్కి రిజాల్వ్ చేస్తే అవుతుంది. ఉత్తరోత్తర భూత దర్శనేన ఆశబ్ద ప్రత్యయ నిరోధాత్. ఉత్తరోత్తరంగా లోపల ఉన్నటువంటి భూతము సారము ఏమిటి, సత్యమని చూస్తే శబ్ద ప్రత్యయములు ఆగిపోయేంత వరకు వెనక్కి వెళ్ళిపోతావు. అప్పుడు చైతన్యమే మిగులుతుంది. అంతఃపూర్ణ బహిఃపూర్ణ. ఈశావాస్యంలోని ఈశావాస్యం ఇదం సర్వం అనే ఓపెనింగ్ ప్రొక్లిమేషన్. సర్వం ఖల్విదం బ్రహ్మ అనే మహావాక్యం పూర్ణకుంభ ఇవ అర్ణవే. అర్ణవం అంటే సముద్రం. ఇవ అర్ణవే సముద్రమునందు వలే, సముద్రమునందుంచబడిన కొండ వలే. సముద్రంలో ఖాళీ కొండ పట్టుకొని సముద్రంలో దిగారు. అక్కడే కొండ ముంచారు. కొండ నిండా నీళ్లున్నాయా? ఉన్నాయి.
కొండ బయట నీళ్లు ఉన్నాయి, అబ్బో చాలా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు ఈ నీళ్లు ఒకటా వేరే? అరే ఎవరు చెప్పారు? ఒకటే. అక్కడ బయట నీళ్లు ఉండకపోతేనే ఇక్కడ ఉంటేనే ఇక్కడ కొండలోకి నీళ్లు వచ్చాయి. బయట నీళ్ళే కొండలో ఉన్నాయి, కొండ నీళ్ళే బయట ఉన్నాయి. అయితే కొండ ఫుల్గా ఉందా? ఫుల్గా ఉంది. పూర్ణ కుంభ ఇవార్నవే. బయట పూర్తిగా ఫుల్గా ఉందా? ఓ ఇంకా ఫుల్గా ఉంది. ఆ ఫుల్నెస్ ఈ ఫుల్నెస్ వేరా? కానే కాదు, ఒక్కటే. ఎలాంటి ఉదాహరణలతో నేర్పిస్తారో చూడండి. సుందరమైనటువంటి సున్నితమైన ఉపమానం. ఒక కొండను సముద్రంలో ఉంచినట్లు భావించండి. కొండలో నీరు నిండి ఉంది, ఆ కొండ బయట కూడా నీరే ఉంది. కొండ గోడల వలన మాత్రమే, కొండ యొక్క ఆ మట్టి గోడ వలన మాత్రమే ఇది లోపల ఇది బయట అనే భేదం కనిపిస్తుంది. నీటికి మాత్రం ఆ భేదం లేదు. కొండ ఏమవుతుంది? నీళ్లలో కొంతసేపు ఉంచితే ఏమవుతుంది? సంసారంలో ఈ బాడీ కొన్నాళ్ళు ఉంచితే ఏమిటవుతుంది? కరిగిపోతుంది. కొండ కరిగిపోయింది, మట్టి కదా. మట్టితో చేసింది ఏదైనా ఈజీగా పోతుంది, వెరీ ఫ్రెజైల్. ఇట్ హ్యాస్ టు బ్రేక్. దిస్ బాడీ ఆల్సో మేడప్ ఆఫ్ దిస్ మట్టి, అండ్ ఇట్ హ్యాస్ టు బ్రేక్. ఇట్ విల్ బ్రేక్. We have seen and many people perishing before our eyes. కొండ కాలంలో కరిగిపోతుంది. ఈ కొండే శరీర మనోబుద్ధుపాతులనే శరీరం అంటున్నావు. కొండలోని నీరు ప్రత్యేగాత్మ, సముద్రంలోని నీరు పరబ్రహ్మము. ప్రత్యేగాత్మయే పరబ్రహ్మము, పరబ్రహ్మమే ప్రత్యేగాత్మ. జ్ఞానానికి ముందు నేను కొండని, చాలా చిన్నవాడిని, బ్రహ్మము అనంతం, ఎక్కడో ఉన్నది బ్రహ్మం అనే భావన ఉంటుంది. జ్ఞానానంతరం ఉపాధిని విడిచిపెడితే, ఏ పరిమితులు ఉపాధి వలన కల్పించబడ్డాయని తెలుసుకుంటే, పరిమితి లేని చైతన్యానికి లోపట బయట అనే క్లాసిఫికేషన్ లేకపోతే, లోపల ఉంది అదే, బయట ఉన్నది కూడా అదే. అదే ఇది, ఇదే అది, అదే నీవు, నీవే అది. తత్వం, తత్వమేవా త్వమేవ తత్. పూర్ణకుంభైర్నవే. జల దృష్టాంతంతో అనుభూతి గోచరంగా బోధించారు. ఇంకా రెండవ భాగం మరోసారి శ్లోకం చదువుతాం. అంతఃపూర్ణో బహిఃపూర్ణః పూర్ణకుంభైర్నవే. అంతఃశూన్యో బహిఃశూన్యః శూన్యకుంభ ఇవాంబరే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, 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 సోహం. శివోహం, శివోహం. ఒక్క నిమిషం పాటు పూర్తి నిశ్శబ్దాన్ని పాటించి, ఆ నిశ్శబ్దమే ఈ చైతన్య, అబ్సల్యూట్ చైతన్యం యొక్క మేనిఫెస్టేషన్ అని తెలుసుకోవడం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. తత్వమేవా, త్వమేవ తత్. తత్వం విద్ధి, త్వం తత్విద్ధి. తత్వమేవ, త్వమేవ తత్. అంతఃపూర్ణో బహిఃపూర్ణః
పూర్ణకుంభైర్నవే అంతఃశూన్యో బహిఃశూన్యః పూర్ణకుంభ ఇవాంబరే. అంబరం ఆకాశం, అర్ణవం సముద్రం. రెండు ఏం బోధిస్తాయి? సముద్రాన్ని చూడగానే నీలంగా ఉంది ఆడుకుంటామని కాదు, అనంతత్వాన్ని బోధిస్తాయి. సముద్రం ముందు నిలబడి అక్కడ ఉన్నటువంటి ఇసుక రేణువులో ఒకటైనటువంటి మనం ఆ అనంత సాగరాన్ని చూసి ఏం నేర్చుకుంటాం? అనంతత్వం నేర్చుకుంటాం. నేను పరిమితుడను కాను, నేను అనంతుడను. అనంత సంసార సముద్రతార నౌకాయితభ్యం. ఏమిటా నౌక? ఇదిగో ఈ పూర్ణత్వాన్ని తెలుసుకోవడం, అదే గురుభక్తి. మంత్రాన్ని అకస్మాత్తుగా శూన్యం అనే పదంతో వాడుతున్నారు. ఇది బౌద్ధ మతంలో ఈరోజు రేపు చర్చించుకోబోయే శూన్యవాదం కాదు. వేదాంతంలో శూన్యం అంటే నామరూప కల్పిత భేదరాహిత్యము. నామరూపాలతో కల్పించబడినటువంటి ఫలానా ఫలానా రవిప్రకాషు నాగరత్నం అనేటటువంటి భేదాలుగా కనబడుతున్నటువంటి దానిని లేకుండా చూడగలగడం. ఎలాగండి అలా చూడడం? ఆవిడ బెంగళూరులో ఉన్నారు, ఈయనేమో హైదరాబాదులో ఉన్నారు. ఇద్దరు వేరువేరు ధర్మాలు కలిగి ఉన్నారు. అరే, ఆ ఉపాధులను వదలవయ్యా, ఆ నామరూపాలను వదులు. ఇది చైతన్యం ఒకటిగా చూడు, రెండు చైతన్యం వద్దే. ఎటువంటి ద్వైత వస్తువు స్వతంత్రంగా సత్యంగా లేదు అని తెలుసుకుంటే అప్పుడు నేను అనే అహంకారం ఎక్కడున్నది? ఇది నాది అనే మమకారం ఎక్కడున్నది? ఆ జీవి ఈ జీవి కంటే భేదం అనే భేదభావం ఎక్కడున్నది? ఈశ్వరుడు వేరు నేను వేరు అనే భేదభావం ఎక్కడున్నది? నేదం ఎదిదం ఉపాసతే. వేరువేరుగా చూడడం లేదు అని చెప్తున్నారు. నైదం, ఇది వేరు అది వేరు అనే భేదమే నైదం లేదు. నామరూప కల్పిత భేదరాహిత్యం. జగత్తు స్వతంత్ర సత్యం కాదు, ఉపాధులు స్వతంత్ర సత్యములు కావు. ఉపాధి కల్పిత విశేషాలన్నిటికీ శూన్యత అంటే ఈ ఉపాధి కల్పిత సవిశేష జ్ఞానములన్నీ శూన్యము. ఇదే ఇక్కడ శూన్యం. ఈ అర్థంలో జ్ఞానికి లోపల శూన్యమే. లోపల ఏమిటి శూన్యం? ఒట్టి డొళ్ళ ఖాళీయే జ్ఞానిలో పబ్బే. ఉపాధి కల్పిత భేదములు జ్ఞాని మనసునందు శూన్యం. పోనీ బయట ఏదైనా ఉన్నాయా అతనికంటే అవి కూడా శూన్యం. అంటే భేదరాహిత్యం. రెండవది లేదు. నయితి నయితి అంటే ఏదీ లేని శూన్యమని కాదు, భేదంతో ఉన్నవి ఏవి కాదు. ఆ భేదం శూన్యమైనది. తదేకో వశిష్ట శివ కేవలోహం అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంతఃశూన్యో బహిఃశూన్య శూన్యకుంభ ఇవాంబరే. మరొక అద్భుతమైన ఉదాహరణ. ఒక ఖాళీ కొండని పట్టుకున్నాం. ఏం లేవు, బియ్యం లేవు, నీళ్లు లేవు, ఏం. ఆకాశంలో ఉంచినట్లుగా భావించండి. ఆకాశంలో ఉంచడం ఏమిటి? అది ఉన్నది ఆకాశంలో ఉంది. సరే, ఆకాశంలో పట్టుకొని ఓపెన్ ఎయిర్లోకి వెళ్ళారు. ఇంట్లోది ఆకాశం కాదుగా మనకి. అంచేత ఓపెన్ ఎయిర్లోకి వెళ్ళి ఇంట్లో ఆకాశం లేదని భావించి భ్రమపడి ఓపెన్ ఎయిర్లోకి ఖాళీ కొండ పట్టుకుని వెళ్ళాను. ఓకే, వెళ్ళావయ్యా. ఆకాశంలో కొండ ఉందా? కొండలో ఆకాశం ఉందా? ఓ, ఉంది. స్పేస్ ఉందా కొండలో? ఎందుకు లేదు? చాలా స్పేస్ ఉంది. చేపెట్టి తడివి చూస్తే కనిపిస్తుంది. కొండ బయట స్పేస్ ఉందా? అబ్బే, కొండ బయట కూడా స్పేస్ ఉంది. మరి కొండలో ఆకాశం ఉందా? ఆకాశంలో కొండ ఉందా? కొండలో స్పేస్ ఉందా? స్పేస్లో కొండ ఉందా? అయ్యో, పెద్ద ప్రశ్న వేశారే. కొండలో స్పేస్ ఉంది, బయట కొండ బయట స్పేస్ ఉంది. కొండ బయట ఉన్న స్పేస్ అంటే భేదమేమీ లేదు. కొండలో ఉన్న ఆకాశానికి బయట ఉన్న ఆకాశానికి భేదం లేదు. అంతేత అంత శూన్యో. కొండలో ఏ భేదం లేదు. కొండ లోపల
బహిశూన్య, పైన కూడా ఏ భేదము లేదు. ఎందుకు? రెండిట్లో ఏకాంటి స్పేసే ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు కుండ పగిలిపోయింది, చేతితో పట్టుకెళ్ళినటువంటి కుండ జారిపోయి టపక్కన పడి, ఇప్పుడు ఏమైంది? కుండాకాశం బయట ఆకాశంతో కలిసిందా? కలవలేదా? రెండూ కాదు, ఎప్పుడూ వేరుగా లేదు. ఆ కొండ అనేటటువంటి ఉపాధియే ఈ పరిమితిని కల్పించింది. ఆ కొండే నీ శరీరం. ఈ శరీరం అనే భావాన్ని వదిలితే ఆత్మ ఎన్నటికీ పరిమితము కాదు. ఇదే ఘటాకాశ మహాకాశ దృష్టాంతం. సరేనండి, రెండు ఉపమానాలు ఎందుకండి, ఒకటి చాలుగా. అంతఃపూర్ణో బహిఃపూర్ణః పూర్ణకుంభా ఇవాంబరే ఇవర్ణవే అంతఃశూన్యో బహిఃశూన్యః పూర్ణకుంభా ఇవాంబరే. పూర్ణకుంభం ద్వారా ఏం చెప్తుంది? బ్రహ్మ యొక్క స్వరూప పూర్ణత్వం బోధించబడింది. అంటే తదేవ బ్రహ్మత్వం విద్ధి అని బోధించారు. శూన్య కుంభం ద్వారా ఏం చెప్తుంది? ఉపాధి భేదాల మిథ్యత్వాన్ని బోధిస్తుంది. నేదం యదిదం ఉపాసతే అనేది శూన్య కుంభం. పూర్ణ కుంభం అంటే తదేవ బ్రహ్మత్వం విద్ధి. అంటే పూర్ణ కుంభం అంటే స్వరూపముగా నేను పూర్ణము బ్రహ్మ అని, శూన్య కుంభం ద్వారా ఉపాధి భేదములు మిథ్య అని, వాటితో నాకేం ఇంపార్టెన్స్ పని లేదని, వాటికి సత్యత్వాన్ని ఇవ్వద్దని బోధిస్తుంది. ఒకటి సత్స్వరూపాన్ని నిశ్చయం చేస్తుంది, రెండవది నేతి నేతి అని తొలగిస్తుంది. మరి పూర్ణము శూన్యము విరుద్ధమా? వ్యవహారికంగా అవును. వ్యవహారికంగా పూర్ణమైనది శూన్యము కాలేదు, శూన్యమైనది పూర్ణము కాలేదు. కానీ ఇక్కడ రెండు నీవే అంటున్నారు. అంటే నువ్వు పూర్ణము విత్ రెస్పెక్ట్ టు ది స్వరూప అండ్ శూన్యము విత్ రెస్పెక్ట్ టు ది ఉపాధి. వ్యవహారంలో యుక్తి దర్శనాత్ పూర్ణ ఈ సెపరేట్ ఫ్రమ్ శూన్య. బట్ భూత దర్శనాత్ అంటే పరమార్థ దర్శనంగా పూర్ణం అంటే అన్నిటికీ ఆధారము, శూన్యం అంటే అద్వితీయము, రెండవది లేకపో. మొదటిదేమిటి? పూర్ణమద పూర్ణమిదం, అది పూర్ణమే, ఇది పూర్ణం. రెండవది ఏమిటి? అద్వితీయం, రెండవది లేకపో. బృహదారణ్యకంలో నేహ నానాస్తి కించన, ఇక్కడ ఏమీ లేదు అన్నారు. అంటే ఏమీ లేదంటే శూన్యం ఉందని అర్థం. ఇక్కడ భేదమేమీ లేదు అని అర్థం. నేహ నానాస్తి కించన, నువ్వు నానాత్వంగా అనేకత్వంగా వేరువేరుగా నామరూపాలుగా వస్తువులుగా చూస్తున్నటువంటి భేదము ఇక్కడ ఏదీ లేదు. నైహ నానా అస్తి కించన, ఇక్కడ ఏ విధమైన భేదము గోచరించుట లేదు, భేదం లేదు ఇక్కడే. అదే ఇక్కడ శూన్యకుంభ ఇవాంబరే. ఈశావాస్యంలో ఏం చెప్పారు? పూర్ణమద పూర్ణమిదం అనే మంత్రం ఉన్నది, ఈశావాస్యంలో ఉంది. శాంతి మంత్రం కూడా అది. పూర్ణమద పూర్ణమిదం అనేటటువంటిది పూర్ణకుంభ ఇవార్ణవే. అంటే ఈ మంత్రం ఒక పక్కన పూర్ణత్వాన్ని సూచిస్తూ రెండవ పక్క భేదాలు లేవని బోధిస్తుంది. కేనోపనిషత్తుతో అనుసంధానం చేశాం. నేదం యదిదం ఉపాసతే అంటే శూన్యకుంభ ఇవాంబరి. అంతఃపూర్ణో బహిఃపూర్ణ అంటే పూర్ణకుంభ ఇవార్ణవే. మళ్ళీ అదే చెప్తుంది. అంతఃశూన్యో బహిశూన్య, ఇదం రూపంగా ఉపశాంతమైనటువంటి దృష్టి. రెండవది ఏమిటి? అంతఃశూన్యో బహిశూన్య అంటే నేదం యదిదం ఉపాసతే అంటూ నిరాకరణ ద్వారా చెప్పేటట్టు అద్వైత సారాంశం ఏమిటి? జ్ఞాని యొక్క అనుభవాన్ని మన కళ్ళ ముందు నిలబెడుతుంది. ఏమిటి? పూర్ణోహం సచ్చిదానందోహం శివోహం అంతఃపూర్ణోహం బహిఃపూర్ణోహం పూర్ణకుంభ ఇవార్ణవే. రెండవది
ఏ విధమైన భేదములు లేవు. నేహ నానాస్తి కించన, నానాత్వం అనే మాటయే క్వశ్చనే లేదు. ఇక్కడ అంతః నానాత్వం నాస్తి, బహిట నానాత్వం నాస్తి. అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదములన్నీ అణగిపోయినటువంటి స్థితి. అంతఃశూన్యో బహిఃశూన్య శూన్యకుంభ ఇవాంబరే. సముద్రంలో మునిగినటువంటి నీటి కుండ బోధిస్తోంది, లోపల ఉన్నది బయట ఉన్నది ఒకటే చెల్లెమ్మా. ఒకే జలము రెండు చోట్ల వేర్వేరు అనిపిస్తుంది. ఉపాధి వలన నీకు ఆ భేద ప్రతీతి. ఆకాశంలో ఉన్న ఖాళీ కుండ ఏం చెప్తుంది? లోపల ఆకాశము బయట ఆకాశము వేరు కాదు. కుండ వలన కల్పితమైన పరిమితి మాత్రమే. ఈ పరిమితి వలన ఇది వేరా అది వేరా అన్నట్టుగా మీ ఇల్లు మా ఇల్లు, మా ఇంటికి మీరు రండి, మీ ఇంటికి మేము వస్తాము, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనేటటువంటి భేదభావాన్ని పెట్టుకున్నాం. ఈ రెండు దృష్టాంతాలు కలిపితే శంకరుల వారి అద్వైత సిద్ధాంతం సాక్షాత్కరిస్తోంది. బ్రహ్మ సర్వపూర్ణము, జీవ పరిమితి ఉపాధి కల్పితం, భేదం మిథ్యా, స్వరూపం అఖండ చైతన్యం. అహమస్మి అహమస్మి అహమస్మి. నిష్కర్ష, పూర్ణమనే మాటకు అతీతమనే అర్థం, శూన్యమనే మాటకు భేదాలకు అతీతమని అర్థం. అంతర్బాహ్య భేదరహితమైన స్వయం ప్రకాశ బ్రహ్మస్వరూపమే నీవు. అదే నీ సచ్చిదానంద ఆత్మ. ఓం తత్సత్. అహమస్మి అహమస్మి. పూర్ణోహం పూర్ణోహం భేదశూన్యోహం భేదశూన్యోహం పూర్ణోహం బ్రహ్మాహం బ్రహ్మైవాహం భేదశూన్యోహం పూర్ణోహం. అంతః పూర్ణో బహిః పూర్ణః పూర్ణకుంభ ఇవార్ణవే. అంతఃశూన్యో బహిః శూన్యః శూన్యకుంభ ఇవాంబరే. అహమస్మి అహమస్మి అహమస్మి. పూర్ణోహం పూర్ణోహం బ్రహ్మైవాహం న సంశయః బ్రహ్మైవాహం న సంశయః. తదేవ బ్రహ్మత్వం విద్ధి తదేవ బ్రహ్మత్వం విద్ధి. యద్బ్రహ్మతత్వమసి భావయ బ్రహ్మతత్వమసి భావయ బ్రహ్మతత్వమసి భావయ ఆత్మని. తత్వమసి తత్వమసి తత్వమసి. అయమాత్మా బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం ప్రజ్ఞానఘనోస్మి. ప్రజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానం జ్ఞానం చిత్ చిదోహం
చిదోహం సదోహం ఆనందోహం సచ్చిదానందోహం సత్యం జ్ఞానం అనంతోహం అనంతోహం పూర్ణోహం భేదశూన్యోహం స్వస్తి.